బ్యూటిఫుల్ టాలెంట్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా చాలా మాట్లాడతాను, కానీ మీకు తెలియాల్సిన ఇంకో విషయం ఇక్కడ నేను సాయి మార్తాండ్ గారి నుంచి ఒకటి చెప్పిద్దాం అనుకుంటున్నా. ఈ లిటిల్ హార్ట్స్ అనే సినిమా యాక్చువల్గా సాయి మార్తాండ్ గారి బయోపిక్ అని నేను విన్నా. సెమీ బయోపిక్. హూ ఇస్ దట్ కాత్యాయని? చెప్పకూడదండి, పేర్లు చెప్పొద్దు కదా మనము. ఓ పని చేద్దాం, పేరు నిక్ నేమ్ ఉంటుంది కదా, అది చెప్పండి. లేదు నిక్ నేమ్ ఏం లేదు. సరే, ఏ పేరు చెప్పకుండా. బెంగళూరులో నా మైక్ ఉంది. అస్సలు చెప్పాను, విజయ్ అన్న అస్సలు చెప్పొద్దు అంటుండు, అస్సలు చెప్పండి నేనైతే. సరే, మాకు పేరు వద్దు ఏమొద్దు, ఒక్కసారి కాల్ చేసి కాత్యాయని భోజనం చేసావా అన్నట్టు. ఫోన్ నెంబర్ లేదు, తీసేసిన, మార్చేసింది ఆమె. మీ కాత్యాయని ఫోన్ నెంబర్ లేకుండా బయోపిక్ తీసారా? సరే ఓకే, ఎంతవరకు బయోపిక్? ఏ సీన్ చెప్పండి, మీ లైఫ్లో ఏ సీన్ జరిగింది? రాజాగాడికి సాంగ్ ముందు ఉంది కదా, ఆ 3 minutes కన్వర్జేషన్ సేమ్. రాజాగాడికి సేమ్. ఇంకోటి మెయిన్గా రాజీవ్ కనకాల గారిది మౌలిది ఉంది కదా, కాంబినేషన్ యాజ్ ఇట్ ఈస్. ఓహో ఓకే. మీరు మీ నాన్నకి చూపించిన ఫస్ట్ టాలెంట్ ఏంటి? ఫస్ట్ టాలెంట్ మా డాడీకి స్విమ్మింగ్ చూపించిన. నీకేమొచ్చు అంటే ఈత వచ్చు అన్నట్టు చెప్పారు ఆయన. దూకేసిన, స్విమ్మింగ్ రాకుండా. మా డాడీ ఇంకెప్పుడు ఏ క్లాసెస్ తీసుకోవాలి. ఓకే. అయితే నేను యాక్చువల్లీ కొన్ని స్టోరీస్ విన్నాను. ఈ సినిమాలో అఖిల్ కంటే కాత్యాయని ఎలా అయితే ఏజ్లో కొంచెం పెద్దదో, ఇక్కడ ఉన్న వాళ్ళల్లో కూడా కొంతమంది కేసెస్లో అలా జరిగింది అని విన్నా. వంశీ నందిపాటి గారు ఎక్కడున్నారు? నాకు ఎక్కడ కనిపించట్లా. అటు వెళ్ళారా? ఓకే. బన్నీవాస్ గారి విషయంలో అలా ఏం లేదా? సార్ మీరు సజెస్ట్ చేయండి సార్, మీ ఇక్కడ ఉన్న వాళ్ళల్లో మీ డౌట్. వాళ్ళ ఏజ్ కన్నా పెద్దవాళ్ళు డెఫినెట్గా మౌలి దగ్గర అయితే ఏజ్ కన్నా పెద్దోళ్ళు ఒకళ్ళిద్దరన్నా 100% ఉంటారు. ఒకళ్ళిద్దరా? మౌలి టు బి ఫ్రాంక్ ఏంటండి, పెద్దోళ్ళు లవ్ చేస్తారు. మీకన్నా పెద్ద అమ్మాయిని లవ్ చేశారా మీరు? లేదండి సార్, చెప్తున్నారుగా. ఆయన దగ్గర రాంగ్ ఇన్ఫర్మేషన్ వెళ్ళిందండి. ఎక్స్పెక్టేషన్ ఒకే ఒక లవ్ కాత్యాయని ఒక్కతేనా? అఖిల్ కది, మౌలికి కాత్యాయని కాదు కదా. ఎవరు లేరండి. అంటే పెద్ద అమ్మాయి కాదు, చిన్న అమ్మాయి అని చెప్తున్నారు. శ్రీ చైతన్య బ్యాచ్ అండి మేము. ఎంత ఉన్నారా శ్రీ చైతన్య నారాయణ బ్యాచ్? అదిగోండి, మాకెవరికి క్వశ్చన్లు పని చేయవండి, నమ్మాలి చాయిస్లో వదిలేస్తాం. ఇంత సపోర్ట్ తెచ్చాక మేము నమ్మకుండా ఎలా ఉంటాం, తప్పదు, నమ్మాలి. థ్యాంక్ యూ సో మచ్. బండ్ల గణేష్ గారి విషయంలో ఏం జరిగిందా? వయసులో అబ్బాయి కన్నా పెద్దదైన అమ్మాయిని లవ్ చేయడం గురించి మీ అభిప్రాయం? నాకు ఆ వ్యవహారాలు లేవమ్మా, నాకు అట్లాంటివి ఏం లేవు. అలాంటివి ఏం లేవు నా జీవితంలో. లవ్ చేయటాలు లేవు. క్రష్ కూడా లేదా? క్రష్ నాకు అర్థం. ఎలా సార్? ఎవరికి రిక్వెస్ట్లు పంపించడం, మెసేజ్లు చేయడం? అసలు అంత టైం వేస్ట్ చేయలేదు ఎప్పుడు నా జీవితం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంత నిర్మోహమాటంగా చెప్పాక ఏం చేస్తాం. కాదు మౌలి, యాక్చువల్లీ మీరు మొన్న జరిగిన సెలబ్రేషన్స్లో ఒక్కొక్కరు ఒక ఆణిముత్యం లాంటి స్టెప్ వేశారు స్టేజ్ పైన. అందరూ చాలా షాక్లో ఉన్నారనమాట. ఇంత కష్టమైన కొరియోగ్రఫీ ఎలా చేయగలిగారు వీళ్ళ ఎవరి నుంచి ఇన్స్పిరేషన్, ఎవరి నుంచి ట్రైనింగ్ అని చెప్పేసి. సో మాకు ఒక్కసారి మీ డ్యాన్స్ ఎక్స్పర్టీస్ గురించి చెప్తారా? ఫారెన్ ఎక్స్పర్ట్స్ ట్రైన్ చేశారండి మమ్మల్ని. యాక్చువల్లీ జయకృష్ణ నేను కలిసి ఒక 2 yearsగా ట్రైనింగ్ తీసుకుంటున్నాం డాన్స్కి. ఓకే. అంటే ఇప్పుడు నాటు లాగా మీరు విజయ్ అన్న కూడా మా టీంలో జాయిన్ అవ్వాలి, కానీ ఆయన వేరే ఇన్స్టిట్యూట్కి వెళ్ళిపోయారు. విజయ్ అన్న జాయిన్ అవుతావు మా ఇన్స్టిట్యూట్లో? నేర్చుకోవాలి మీ ఇన్స్ట్రక్టర్ దగ్గర, నేర్చుకుందాం నెక్స్ట్ టైం. థ్యాంక్స్ అన్న. అంటే మరి మీరు నెక్స్ట్ షైన్ అవ్వాలి కొరియోగ్రఫీలో అంటే వెళ్ళాల్సిందే సార్, తప్పదు. ఒక్కసారి ఆ స్టెప్పులు ఆన్ స్టేజ్ చూద్దామా? ఒక్కసారి ఆ కొరియోగ్రఫీ కెన్ వి హ్యావ్ ఇట్ ఆన్ స్క్రీన్ ప్లీజ్?
విజయ్ గారు ఎప్పుడైనా ఇంత కష్టమైన స్టెప్ మీరు వేయగలిగారా? కొంచెం రిహర్సల్ కావాలి కదా, అది ఈజీగా రాదు. మినిమం 2 years రిహార్సల్ కావాలి. అది ఫస్ట్ బ్లడ్లో ఉండాలి టాలెంట్, తర్వాత ఫారెన్ మాస్టర్ ఉంటే అవుతుందేమో. జయకృష్ణ కాట్వీలు ఏమన్నా కొట్టినవారా? అసలు ఏం జస్ట్ నెక్స్ట్ ఫ్రంట్ ఫ్లిప్లు ఇవే మిస్సింగ్. ఏమన్నా కాట్వీలు కొట్టినావా అసలు? థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుస్తాను సార్ మిమ్మల్ని ఇక్కడ. అనితా చౌదరి గారు.